నమస్తే చెప్పు. ఏం పేరు మీ పేరు? ఆరిఫ్. ఆరిఫ్. సో ఇప్పుడు మీది ఎర్రగడ్డనేనా? ఎర్రగడ్డ లోకలే. లోకలే. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కిందకే వస్తుంది అంతా కూడా. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు వచ్చినాయి. సో ఇక్కడ 3 పార్టీలు ప్రధానంగా బరిలో ఉన్నాయి, పోటీ చేస్తున్నాయి. అంటే చాలామంది పోటీ చేస్తున్నారు, 3 మధ్య పోటీ ఉంది. ఈ ముగ్గురిట్లల్లో ఎవరి వైపు ఎక్కువ కోపు కొడుతుంది? టీఆర్ఎస్ నుంచి ఉంది. ఎందుకు టీఆర్ఎస్? ఇప్పుడు సీఎం ఉన్నాడు, వాగ్దానం ఏం చేసిండు? ఏం వాగ్దానం చేసిండు? ఏం చేసిండు? మనది కరెంట్ ఫ్రీ అన్నాడు. ఎక్కడ ఉంది అది? సిలిండరు 1000 రూపాయలు వస్తున్నది, ఇప్పుడు 500 చెప్పిండు. ఎక్కడ ఉంది అది? ఎక్కడ ఉంది? ఇస్తుండ్రా ఇప్పుడు? 2500 ఇస్తాను లేడీస్కి, ఇచ్చిండా? అది వాగ్దానాలు చేసింది ముందుగా చేయమను, దాని తర్వాత ఓటేస్తాం మేము. 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, ఎక్కడ ఉన్నాయి అవి? ఉందా? ఒకటన్నా ఉందా? ఫ్రీ బస్ పెట్టిరు కదా. ఫ్రీ బస్ వస్తే లేడీస్ అంతా పోయి మంచిగా తిరిగి వస్తుండ్రు. వాళ్ళు ఇంట్లో పని చేసేది ఇచ్చి మొత్తం తిరిగి వస్తుండ్రు, అంతా గాలికి తిరిగి వస్తుండ్రు అంతా. ఏమన్నా తీసుకొచ్చేది ఉంటే నువ్వెందుకు వస్తావు? టికెట్ ఫ్రీ ఉంది నాకు వస్తా అంటున్నది. రోడ్ల మీద వచ్చిర్రు వాళ్ళు అంతా. మరి మంచిదే కదా మీకు. ఏం మంచిది అన్న? ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా ఉండే చేసేది రోడ్ల మీద తిరగనా? వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం లేదు మనకు తెలుసా? మంచి పని కూడా చేయవచ్చు, చెడు పని కూడా చేయవచ్చు. ఏమంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఇక్కడ 3 కదా. ఈ 3 బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి మీరు అంటున్నారు, గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. గ్యారంటీ ఉంది అది. ఎందుకు అంత గ్యారంటీ? చెప్తున్నా కదా, కేసీఆర్ అందరికీ మరి చెప్పిన వాగ్దానం అన్నీ చేసాడు. వాడు చేయలేదా కేసీఆర్? మరి అట్లా చేసినప్పుడు గెలవాలి కదా. పోయినసారి ఎందుకు ఓడిపోయింది? ఎవరు గెలవలేదు? మొత్తం ఇక్కడ ఏడా ఓడింది? మొత్తం తీయడు. నువ్వు ఇక్కడిది చెప్పు, మాకు తెలిసింది మేము చెప్తాం. మొత్తం చేయాలంటే అన్ని ఊర్లకు తిరగాలనా? అన్ని ఊర్లకు తిరిగి చెప్పాలనా నేను? మళ్ళా ఒక్కటే మాట చెప్తున్నా నేను. ఈయన వచ్చిన తర్వాత కరెంటు 5 సార్లు పోతున్నా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు 1 నిమిషం అన్న కరెంట్ పోయిందా? మీ దగ్గర అడుగుతున్నా నేను. మళ్ళా ఇప్పుడు ఎందుకు పోతున్నది? ప్రతి దేశం మనది ఆజాద్ ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు అయినాయి. అయిందా లేదా? మళ్ళా అన్ని సంవత్సరాల్లో ఏ సీఎం అన్నా ఉండని, ఊర్లలో ఏ ఊర్లోనే ఉండని, ప్రతి ఒక్క ఇల్లుకి నల్ల ఇచ్చిండు. ఎవరు ఇచ్చిండు చెప్పు? ఏదైనా సీఎం ఇచ్చిండా? ఏ సీఎం ఇచ్చిండు చెప్పు నాకు. ఇచ్చిండా ఎవరన్నా? ఏమా నావు అంటున్నావు? నేను చెప్పకూడదు. నేను ఇప్పుడు నువ్వు నీ అభిప్రాయం చెప్పాలి. ఇచ్చిండు అంటే మళ్ళీ నా అభిప్రాయం అవుతుంది. నీ అభిప్రాయం నేను చెప్తున్నా, నా అభిప్రాయం. అరే ఓపెన్ చెప్తున్నా కదా, ప్రతి నువ్వు పోయి ఊళ్ళోనంతా చూసుకో. ఇచ్చిండా లేదా? నాకు కూడా ఎవరుంది? రైతు బంధు వస్తలేడు, ఏం లేదు. కేసీఆర్ దగ్గర ఏమున్నది? 2 సార్లు వేసిండు, అది తిప్పి వేసిండు. రాని ఫోన్ రాని తిప్పి వేసిండు. వాడు వేసేలేదా? సో ఇప్పుడు హలో, ఒక్క నిమిషం. హలో. సో చిచ్చా ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినందుకు ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు వారి భార్యకే టికెట్ ఇచ్చిర్రు. సో ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసిండు, మస్తు చేసిండు అంటున్నారు. ఇక్కడ ఏమన్నా మంచి నవీన్ యాదవ్ ఉన్నాడు కదా, ఆయన మంచోడు అని చెప్తలేను. ఆయన మంచోడే, పార్టీ సరిగ్గా లేదు కదా ఆడ. ఈయన ఏం చేస్తాడు? ఆయన ఇస్తేనే కదా ఆయన ఇచ్చేది. నువ్వేమంటావు? ఆయన అయ్యో సీఎం ఇస్తేనే ఈయన చేసేది కదా, లేకుంటే నేను ఇస్తా మొత్తం అన్ని ఏం కావాలంటే అది జూబ్లీహిల్స్కి ఇస్తా అని చెప్తున్నాడు సీఎం. ఇప్పుడు సీఎం చెప్తున్నాడు. అరే నోటికి మంచిగా మాట వస్తున్నది. అరే ముందుగాల వాగ్దానం చేసింది అయితే ఈమను. ఏం వాగ్దానం చేసిండు అది ఈమను ముందుగాల. ఇప్పుడు ఇంకొకటి ఉన్నది కదా, మీరు మైనార్టీస్ కదా. సో ముస్లిం మైనార్టీలో ఇప్పుడు ఎంఐఎం మొత్తం కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తుంది, అయినా కానీ మీరు కాంగ్రెస్ కానీ ఆయన చెప్పినా కూడా ఏం. అరే ఆయన పని చేస్తాడు, చెప్పిన వాదం చేసిండా? ఇవాళ మీ మైనార్టీలో చేస్తాం చేస్తారు. ఇప్పుడు ఏంటున్నా ఎంఐఎం నిలబడితే చేస్తాము, కానీ ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు, అది తప్పు కదా. అది ఆయన వాగ్దానం చేయలేదు, ఎందుకు సపోర్ట్ చేస్తాడు? ఇగో సీఎం వాగ్దానం చేసిండా? ఎక్కడ ఉంది అది? చేయమను, దాని తర్వాత వచ్చి ఒకటి అడుగుమను.
ఇంకొకటి లాస్ట్ ప్రశ్న, ఇప్పుడు అజారుద్దీన్ ఉన్నాడు కదా, పోయినసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, ఇప్పుడు ఆయనని ఎలా మంత్రిగా చేసిరు, మంత్రివర్గంలో తీసుకున్నారు. ఇప్పుడు మీ నాయకులు మీ కమ్యూనిటీ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తే మీరు సపోర్ట్ చేయరా? నువ్వు నిజంకి నమ్ముతావు అద్దంకి నమ్ముతావు ఒకటే మాట చెప్పు. నిజమే నమ్మాలి. నిజం ఎవరైనా ఉండని, నువ్వు నేనని కాదు, నిజంకి నమ్మాలి కదా. సీఎం నిజం మాట చెప్పిండా అద్దం చెప్పిండా? వాగ్దానం చేసినా కదా, మళ్ళీ ఎక్కడ ఉంది అది? అది చేయమను, దాని తర్వాత నేనే ఓటేస్తా. ఇప్పుడు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారు, మాది మంత్రి పదవి వేయాలా? ఎట్లా ఇస్తారు? మాది ఉంటే ఏంటి? నిజం చెప్పినా నీకు, నిజం చెప్పు. తెలుగోడు ఆ తుర్కోడు వాడని చెప్పకు నువ్వు. నిజం ఏముంది అది చెప్పు, నిజం ఏముంది అది చెప్పు. ఆయనకు ఇక మంత్రి పదవి ఇచ్చిండు, మొత్తం సీఎం చేస్తా అంటే అబద్ధం చెప్పి సీఎం చేస్తే ఏం లాభం? ఏమైనా లాభం ఉందా? పబ్లిక్కి మంచిగా చేయాలి, పబ్లిక్కి మంచిగా చేయాలి. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నావు? ఈ మంత్రి పదవులు ఇవన్నీ కాదు, ఇచ్చిన హామీ నెరవేర్చాలి, నిలబెట్టాలి. అప్పుడు వచ్చి ఓటాడుకు. అది చేయలేదు, ఏం చేయలేదు, వచ్చి ఓటాడుకుందా అంటే జూబ్లీస్ అని కాదన్నా, ఎక్కడైనా ఉండని నేను చెప్తున్నా కదా. ఇట్లానే ఉంటావా, ఒక్కటి ఓటు కూడా రాదు. అంతే, మళ్ళా అవద్దాలు ఎందుకు? అవద్దం మాట కదా అది. నిజం 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 ఉంటేనే చేయాలి, లేకుంటే ఎందుకు వాగ్దానం చేసినావు? నీకు దమ్ము లేకుంటే, నీకు దమ్ము ఉంటే చేయాలి వాగ్దానం. పింఛన్ ఇస్తున్నాడా? నేను ఎంత ఇస్తున్నాడు? 2000 ఎవరు ఇస్తున్నాడు? కేసీఆర్ ఇచ్చింది అది. ఈయన ఏమి ఇస్తున్నాడు? ఎంత ఇస్తున్నాడు ఈయన? మెల్లగా చేస్తాడేమో ఒకటి తర్వాత ఒకటి. ఏడ చేస్తున్నాడు? 2 సంవత్సరాలు ఒక్కటి చేయలేదు. ఏం చేస్తాడు? చెప్పినది ఒకటి. సిలిండర్ ఎక్కడ ఉంది? ఆడోళ్ళది కదా అది, అయితే కంపల్సరీ కావాలి కదా. ఎక్కడ ఉంది? 500 చెప్పినా 1000 రూపాయలు అయిపోయింది అది. అంటే కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోయిండు, మేము చేయలేకపోతున్నాం. నేను ఆయన కేసీఆర్ గవర్నమెంట్ భూమిలో అమ్ముకున్నాడు. వింటున్నా? మధ్య తరగతి గరీబులకు అందరికీ చేసిండు వాడు. చేయలేదా? నీకు అడుగుతున్నా, నా చేసిండా లేదా? అరే నేను చెప్తున్నాగా చేసిండని. చేసిండా లేదా? ఎంతనా ఉండని. ఆయన అప్పులు చేసిపోయిండు ఫుల్గా, వాటికి మిత్తిలు కడుతున్నాం మేము, అందుకే చేయలేకపోతున్నాం. మిత్తిలు కడతాం మొత్తం. నాకు పైసలు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు కనబడుతున్నాయి. ముందుగా దొబ్బేస్తే తర్వాత సంగతి వస్తుంది ఆయనకు. అంతా అనిపించేదేముందన్నా.